శుభోదయం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై పరమేశ్ అన్న, జై బీర్లయ్యన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా, అదేవిధంగా మొన్న జరిగిన కార్పొరేషన్లో చాలా సంతోషం. అదేవిధంగా ముందుకెళ్ళాలని కోరుచు, రేవంత్ రెడ్డి అన్న విషయం ఏంటంటే, ఏదన్నా కూడా సీనియర్లకు చెప్పారు, చాలా మంచి మాట. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. ఉప్పల్ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కంచుకోటలాగా ఉండే, మధ్యలో అనేక కారణాల వల్ల కొంత విచ్ఛిన్నమై ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా బలపరుస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కులంలో కూడా సీనియర్ ప్లస్ కులంలో పనిచేస్తూ, పార్టీలో పనిచేస్తూ ఉన్నవారికి పదవులు ఇవ్వాలని కోరుచు, మేము గొర్రె కాపర్లు కానీ, ఒగ్గు పూజారులు కానీ, కుర్మ కులజులు కానీ ఎక్కడ ఏ ఆపద ఉన్నా వెళ్ళి జరగడం జరుగుతున్నది. అందులో మంచిగా మీకు తెలుసు, కుల బంధువులందరికీ మా P5 న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తుంటాము. ఎక్కడ ఏం జరిగినా కూడా అందరికన్నా ముందు మా ఛానల్ ఉండి అక్కడ విషయం జరుగుతుంటుంది. అందులో మంచిగా కొన్ని చెప్తున్నాను. మన ఫిర్యాదుగూడలో కానీ, ముద్రాంగిలో కానీ, కరీంనగర్లో కానీ, కుర్మా బస్తీలో కానీ, ఇంకా ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టాము. అదేవిధంగా మహిళలు అంటే మాట కాదు, మహిళా మీటింగ్ చేయలేరని చెప్పారు. మేము వేలాది మందితో మహిళా మీటింగ్ కూడా ఇప్పటికి 3 ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాగించాము. కులంను ఐక్యత ఇవ్వడానికి కోసం మేము గత 30 సంవత్సరాల నుంచి పార్టీని కానీ, కులాన్ని కానీ తిరుగుకుంటూ, ఎవరికి ఎదురు లేదనుకుంటా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా పార్టీ సేవ చేసుకుంటూ, కుల సేవ చేసుకుంటూ తిరుగుతున్నాము. మేము ఎవరిని విమర్శించలేదు, అందరిని కలుపుకొనే ముందుకెళ్తున్నాము. ఎవరు మా ఎంబడి వచ్చినా తీసుకెళ్తున్నాము. కావున ప్రతి ఒక్కరు గుర్తించి పార్టీలో కూడా మేము రాత్రి పగలని తేడా లేకుండా ఎవరు అయినా గెలుపు కోసము మా ఛానల్ తీసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశాము. అందులో ఆ గెలుపులో మా కృషి ఎంత ఉందని తెలియజేస్తున్నాము. కావున కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి, పార్టీ కోసం, కులం కోసం సేవ చేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని కోరుచున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.